హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఐ యువశన్వి. ముందుగా మీ అందరికీ బిలేటెడ్గా హ్యాపీ ఉగాది అండి. నేను ఈ మధ్య కొంచెం రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లేదు కదా, కొంచెం పండగ హడావిడిలో ఇల్లు క్లీనింగ్ కొంచెం పనుల్లో బిజీగా ఉన్నాను ఈ వీక్ అంతా. అందుకు పార్సల్స్ వచ్చినా కూడా నేను డైరెక్ట్గా వీడియో చేయలేకపోయాను. అందుకే ఇలా అన్బాక్సింగ్తోనే మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టేస్తున్నాను ఈ వీడియో వరకు. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే, నేను మీషోలో కొన్ని కిచెన్ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నానండి. అవి ఎలా ఉన్నాయో రివ్యూ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్నదైతే కౌంటర్ టాప్ మీద పెట్టుకోవడానికి ఒక స్టీల్ ర్యాక్ అయితే తీసుకున్నానండి నేను. అది ఎలా ఉందో చూద్దాము. మనకు ఎన్ని ఉన్నా కూడా, ఆడవాళ్ళకి చీరలు నగలు ఎన్ని ఉన్నా కూడా కిచెన్లోకి ఒక కొత్త వస్తువు వచ్చిందంటే అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో కదా. ఫస్ట్ దాన్ని వాడేయాలనే ఉంటుంది. నాకైతే అలా ఉంటుంది. మీకు అలాగే ఉంటుందా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మర్చిపోకుండా. ఇక్కడ నేను కిచెన్ ర్యాక్ అయితే తీసుకున్నాను. టూ స్టెప్స్గా ఉందండి. ఇది మొత్తం స్టెయిన్లెస్ స్టీల్. ఇలా కింద గ్రిప్ కోసం ఇలా ప్లాస్టిక్ వాటితో కింద సపోర్ట్కి అయితే ఇచ్చారండి. ఇవి ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. ఒకవేళ మీరు పోతే కూడా మరి పెట్టుకోవచ్చు. ఇలా ఉంది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. వీటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను నెక్స్ట్ చూపిస్తున్న ప్రోడక్ట్ అయితే నైఫ్స్ షార్ప్ చేసుకుంటాం కదా, కత్తులు షార్ప్ చేసుకుంటాం కదా, ఆ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. నేను జస్ట్ స్క్రోల్ చేస్తుంటే ఇది కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. ఇప్పుడు మనకు ఆన్లైన్లో ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి. ఏ దానికి బయటికి వెళ్ళాల్సిన పనే లేదు. జస్ట్ ఇంట్లో కూర్చొని మనం ఏదైనా ఇంట్లో తెప్పించుకోవచ్చు. కత్తులు షార్ప్ చేసేదంటండి మిషన్. ఇది మధ్యలో ఉన్నాయి కదా, దాంట్లో మధ్యలో పెట్టి జస్ట్ అలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంటే షార్ప్ అవుతుందంట. చూద్దాము. ఇది నైఫ్ నాది చాలా మొద్దుగా ఉంది. ఇక్కడ షార్ప్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా అంటే షార్ప్ అవుతుంది అన్నట్టు ఉంది ప్రోడక్ట్. కానీ నాకేం పెద్ద యూజ్ అవ్వలేదండి. నాకు పెద్దగా ఏం షార్ప్ అయితే ఏం అవ్వలేదు. మీరు ఈ ప్రోడక్ట్ తీసుకోంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే పెద్దగా యూజ్ అనిపించలేదు. ఇది నాకు వేస్ట్ అనిపించిందండి. మీరు ఒకవేళ యూజ్ చేసింటే ఇది ఎలా ఉందో కూడా చెప్పండి. నాకు ఒకవేళ మీరు తీసుకుంటే అమౌంట్ వేస్టేనండి. చూసారా, ఏం షార్ప్ అవ్వలేదు. ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూద్దాము. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రోడక్ట్స్లో మీకు ఏదైతే నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. ఇక్కడ నేను చూపిస్తున్న నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఇక్కడ ఆయిల్ బాటిల్స్ అయితే తీసుకున్నానండి నేను, ప్లాస్టిక్వి. ఇవి నాకు ఎంత నచ్చాయో, చాలా బాగున్నాయి. మోడల్ అంతా చూడడానికి సేమ్ గ్లాస్ వాటిలాగే ఉన్నాయి. ఇందులో కొన్ని ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నేనైతే రౌండ్ మోడల్లో తీసుకున్నాను. ఇది లీటర్ ఆయిల్ వరకు పడుతుంది. చూసారా ఎంత బాగుందో. దీనికి పైన అయితే ప్లాస్టిక్, అంతా ప్లాస్టిక్కే. పైన మాత్రం చాలా బాగా డిఫరెంట్గా ఉంది. పైన అది క్లోజ్ చేసేది కూడా చాలా బాగా ఉందండి క్వాలిటీ. ఇది రెండు నాకు సెట్ ఆఫ్ 2 వచ్చాయి. ఇందులో రెండు కూడా చాలా బాగున్నాయి. పైన చూసారా, మీకు సౌండ్ వినిపిద్దాం అనుకున్నాను కానీ వెనక డిస్టర్బెన్స్ ఉండే, అందుకు నేనంతా మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. చాలా బాగుందండి. మీరు ఈ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి, చాలా బాగుంది. దీంట్లో ప్యాక్ ఆఫ్ 1 ఉంది, ప్యాక్ ఆఫ్ 2 ఉంది. నేను ప్యాక్ ఆఫ్ 2 అయితే తీసుకున్నాను. 1 లీటర్ ఆయిల్ వరకు పడుతుంది. దీనికి పైన క్యాప్ కూడా ఎంత క్వాలిటీగా ఇచ్చారో, చాలా బాగుంది. ఇందులో గ్లాస్ కూడా ఉంటుంది, కానీ మనం ఆయిల్ వేసేటప్పుడు కొంచెం గ్లాస్ అయితే ఇబ్బంది కదా. ఇది ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇంకొక ప్రోడక్ట్ అయితే నేను ఏం తీసుకున్నానంటే, ఇది స్పైసెస్ బాక్స్ లాగే ఉంటుంది, కానీ కొంచెం పెద్దగా ఉంటుందండి. స్పైసెస్ బాక్స్ లాగే మోడల్ అయితే అట్లనే ఉంటుంది. ఇది ఇందులో ఉప్పు, కారం, పసుపు అలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. పైన ప్లాస్టిక్ది గ్లాస్ లాగా వచ్చింది కదా, అది ప్లాస్టిక్ అండి, గ్లాస్ అయితే కాదు. మీరు ఏం వేసుకున్నా విజిబుల్గా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది, ట్రై చేయండి. ఇదైతే ఇంకొక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇంతకుముందు స్పైసెస్ బాక్స్ లాగా చూపించాను కదా, అది మీరు గ్యాస్ దగ్గరే పెట్టుకొని హ్యాండీగా అయితే యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకొక ప్రోడక్ట్ ఏం తీసుకున్నానంటే నేను ఇది హ్యాంగర్ లాగా ఒకటి తీసుకున్నానండి. కిచెన్ టవల్ అయితే హ్యాంగ్ చేసుకోవడానికి నేను ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. ఇది ఓన్లీ షెల్ఫ్స్ ఉన్న వాటికి ఒక్కటే యూజ్ అవుతుందండి. మీరు షెల్ఫ్ లేకుండా జస్ట్ నార్మల్ కిచెన్కి అయితే యూజ్ అవ్వదు. కొంచెం మాడ్యులర్ కిచెన్కి అయితే షెల్ఫ్స్ ఉండి అంత బాగుంటే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది మనం కబోర్డ్కి పెట్టుకుంటాం కాబట్టి బాగుంటుంది. ఒకసారి మీకు ఇది ఎలా ఉంటుందో, ఎలా హ్యాంగ్ చేసుకోవాలో మీకు పక్కన వీడియో అయితే ఇన్సర్ట్ చేస్తాను, నేను ఎలా పెట్టాను అనేసి మీకు ఒక ఐడియా వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీలే అండి, చాలా బాగుంది. ఈ ప్రోడక్ట్ మటుకు ఇది తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ నాకు కిచెన్లో షెల్ఫ్స్ లేవని ఉండిపోయాను ఊరికే. ఇప్పుడు ఇంకొక ప్రోడక్ట్ చూపిస్తాను. ఇదైతే మీరు చూసుంటారో లేదో నాకైతే తెలియదు. నేనైతే కొంచెం స్క్రోల్ చేస్తుంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నవని తెప్పించాను. ఇది చూసారా ఎలా ఉందో. ఇది వచ్చేసి గార్లిక్ ప్రెసర్ అంటండి. గార్లిక్ని మనం మామూలుగా అయితే రోల్లో వేసి దంచుకుంటాం కదా, అలా లేకుండా
గార్లిక్ అంతా పీల్ చేసేసి ఇది జస్ట్ దాని ప్రెషర్తో ఇలా అంటే అంత స్మాష్ అవుతుందంట. ఇది 2-in-1గా అయితే యూజ్ అవుతుందండి మనకి. చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇది హ్యాండిల్ అంతా చాలా బాగా వచ్చింది. ఇది చూసారా ఎలా ఉందో. ఒకవైపు మనము గార్లిక్ అయితే ప్రెస్ చేసుకోవచ్చు, ఇంకొక వైపు మనము జ్యూస్ బాటిల్స్ ఉంటాయి కదా గ్లాస్వి, అవి ఓపెనర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇది అంతా కొంచెం రఫ్గా ఉందండి. ఇలా రఫ్గా ఉండడం వల్ల గార్లిక్ అయితే మంచిగా ప్రెస్ అవుతుంది. ఇక్కడ కింద పాయింట్ లాగా ఇచ్చారు కదా, అక్కడైతే మనము బాటిల్స్ ఓపెనర్గా అయితే యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. మీకు ఒకసారి రెఫరెన్స్ కింద అది పేపర్ మీద ఎలా ఉందో చూపిస్తాను చూడండి. చూసారా ఇది 2-in-1 ప్రోడక్ట్గా అయితే యూస్ చేసుకోవచ్చు. ఒక పక్క గార్లిక్ అయితే ప్రెస్ చేసుకోవచ్చు, ఇంకొక పక్క బాటిల్ ఓపెనర్గా అయితే యూస్ అవుతుంది. మీకు ఒకవేళ ఇది కావాలంటే తీసుకోండి, లేకపోతే ఏం అవసరం లేదు, ఊరికే మనీ వేస్ట్. ఇప్పుడు ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే చూపిస్తాను. మీకు దీంట్లో ఏవైనా యూజ్ ఉంటేనే తీసుకోండి. నేను చూపిస్తున్నాను కదా అని ఏం తీసుకోకండి. మీకు ఏదైతే యూజ్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి. ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్న నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది మల్టీపర్పస్ ర్యాక్ అండి. మీరు కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు, లేదా బాత్రూమ్స్ దగ్గర కానీ యూజ్ చేసుకోవచ్చు. కింద హ్యాంగర్స్ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ కిచెన్ వరకు అయితే బాగా యూజ్ అవుతుంది. ఇది నేను 3 years నుంచి వాడుతున్నాను. అంటే ఇది కాదు, వేరే మోడల్లో తీసుకున్నాను. నేను షింక్ దగ్గర అయితే పెట్టాను. అది చూపిస్తాను. నేను వీడియో సైడ్కి నేను ఏదైతే తీసుకున్నానో అది వీడియో సైడ్కి పెడతాను చూడండి ఎలా ఉంది అనేసి. నేను 3 years నుంచి వాడుతున్నానండి. అసలు ఏమీ చెక్కు చెదరలేదు, పెయింట్ పోవడం కానీ అలా ఏం లేదు. చాలా బాగుంది. సిలుం కూడా పట్టలేదండి. చాలా బాగుంది. ఇది స్టిక్ చేసుకోవడానికి ఇది ఇట్లా టేప్ లాగా ఇచ్చారు కదా వెనకల, ఇలా అది తీసేసి స్టిచ్ చేసుకుంటే చాలా స్టిఫ్గా అయితే అతుక్కుంటుంది. ఇది ప్యాక్ ఆఫ్ 2 వచ్చిందండి. మీరు ఇది స్టిక్ చేసిన తర్వాత మరి మీరు తీసేకైతే ఉండదు. ఒకసారి స్టిక్ చేసిన తర్వాత మరి తీస్తే గోడంతా గలీజ్ అయిపోతుంది. ఒకవేళ మీకు అలా వద్దనుకుంటే ఇలా స్క్రూ ఇచ్చారు కదా, ఈ స్క్రూతో అయినా మీరు ఫిట్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రోడక్ట్ అండి. ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు బయట ప్లాస్టిక్ డబ్బాలు కొనే కంటే మీషోలో ఇలా సెట్ ఆఫ్ తీసుకుంటే చాలా తక్కువకైతే పడతాయి మనకి. నేను చూసి చాలా షాక్ అయ్యాను. ఇవి మొత్తం సెట్ ఆఫ్ 6 వచ్చాయి కదా, ఇందులో మనకి 4 వస్తాయి, సైజెస్ వారీగా వస్తాయి. మొత్తం 24 బాక్సెస్ అయితే వస్తాయండి. ఇలా పెద్ద సైజు, చిన్న సైజు, అలా సైజెస్ వారీగా అయితే వస్తాయి. ఇది పెద్ద సైజు అండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే పెద్ద సైజు. లోపల ఉన్నది కొంచెం చిన్న సైజు దీనికంటే. మరి లోపల ఉండేది దానికంటే కొంచెం చిన్న సైజు. అలా చిన్న డబ్బా వరకు ఉంది. మీరు పోపులు వేసుకునే డబ్బా అంత సైజు వరకు ఉంది. ప్రతి ఒక్కదానికి సపరేట్గా స్పూన్స్ కూడా ఇచ్చారండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ కూడా తక్కువగానే పడింది. ఇంత తక్కువ ప్రైస్కి ఇన్ని డబ్బాలు వచ్చాయంటే చాలా తక్కువనే చెప్పచ్చు. బయట మీరు కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఒకవేళ వాష్ చేస్తే ఆ సిల్వర్ కలర్ అంతా పోతుందేమో, కానీ ప్లాస్టిక్ వర్క్ అయితే చాలా బాగుంది. మీరు 1 kg అయితే పట్టదు. వాడు టైటిల్లో అయితే 1 kg అని చెప్పినాడు, కానీ 1 kg అయితే పట్టదు. 1/2 kg కంటే కొంచెం ఎక్కువ పడుతుంది. దీంట్లో 1/4 kg కంటే కొంచెం ఎక్కువ పడుతుంది. ఇంకా చిన్న వాటి మీరు చిన్న మసాలాలు అయితే ఏమైనా వేసుకోవచ్చు. మీరు మరి సపరేట్ స్పూన్స్ కొనుక్కోకుండా వాడిచ్చిన స్పూన్నే యూజ్ చేసుకోవచ్చు. వాడిచ్చిన స్పూన్స్లో చిన్న దాంట్లో అయితే స్పూన్ పట్టలేదండి. మీరు దానికైతే చిన్న స్పూన్ వేరే యూజ్ చేసుకోవచ్చు. అన్నిటికీ మూతలు కానీ చాలా బాగా డిఫరెంట్గా ఇచ్చారు. చాలా బాగుంది. ఇందులో 24 పీసెస్ అయితే వస్తాయండి. పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు వస్తాయి. మీకు ఈ ప్రోడక్ట్ యూజ్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. చాలా బాగుంది. బయట కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది. మీషోలో ఇంత తక్కువకి వచ్చిందంటే చాలా మంచిగా వచ్చినట్టే. చూసారు కదా, ఇలా ప్యాక్ చేసి వస్తాయి. మొత్తం 24 సెట్ ఉంటాయి. వీటి తాలూకా లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, ఒకసారి చెక్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. అంతే ఇవాల్టి వీడియో. బాయ్ బాయ్.